స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గార్జియస్ హీరోయిన్ పూజా హెగ్డేల కాంబినేషన్లో ఎనర్జెటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ దువ్వాడ జగన్నాథం డీజే. ఈ సినిమా టీజర్ గత నెల 22న విడుదలైంది. టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా రచ్చ జరిగింది. 5 గంటల్లోనే మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఈ టీజర్ డిస్లైక్స్ పరంగా కూడా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. అయినా కూడా టీం నుండి ఏ ఒక్కరూ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. అయితే అలా మొదలైన డీజే ప్రభంజనం ప్రస్తుతం పీక్స్కి చేరుకుంది. డీజే టీజర్ ఒక రేర్ ఫీట్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ రిలీజ్ అయిన 24 రోజుల్లో ఏకంగా 1 కోటి వ్యూస్ సాధించింది. నెగిటివ్ కామెంట్స్, డిస్లైక్స్ వచ్చినా కూడా డీజే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే ఊపును కొనసాగించి పాజిటివ్ బజ్తో సినిమా రిలీజ్ చేసే పనిలో పడింది యూనిట్. అల్లు అర్జున్ బ్రాహ్మణ్ గెటప్, పూజా హెగ్డే ఒలికిస్తున్న గ్లామర్, గ్రాండియర్ విజువల్స్, హిలేరియస్ నరేషన్ ఇవన్నీ మేజర్ ఎసెట్స్గా రూపొందుతున్న డీజేని బాహుబలికి 3 వీక్స్ గ్యాప్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ట్రైలర్లో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట. ఆ మిమిక్రీ టాలెంట్ కూడా చూపించు. నీలాంటి వాడిని పట్టుకోవాలంటే నాకు 2 నిమిషాలు పని. ఇప్పుడు చిన్న జేరుస్వామి వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అన్నారన్నమాట. ఆ యొక్క శంకరుని పుత్రుడు వినాయకుడు. జీవితంలో ఎంత సంపాదించినా, ప్రపంచం అంతా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా, మన సక్సెస్ చూడడానికి మా తల్లిదండ్రులు లేకపోతే ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది. అది నువ్వు ప్రతిసారి ఫీల్ అవుతుంటావా? ఎట్లా? మా అమ్మ లేదు అనేసరికి అది చెప్పలేము అంతే. అంటే ఇప్పటికీ మా అవ్వ నాతోనే ఉండదని ఫీల్ అవుతుంది. ఈరోజు నంది ఎవడు వచ్చిందని తెలిసి ఎంత ఫీల్ అవుతుందంట.